న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. బి న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ పరిధిలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాల్య వివాహ రహిత భారత్ అనే కార్యక్రమం, గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం అంగన్వాడీ టీచర్ల ద్వారా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో పంచాయతీ పరిధిలో ప్రధాని మోదీ ఆదేశాల మేరకు బాల్య వివాహ రహిత భారత్ అనే కార్యక్రమం, గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు కార్యక్రమం అంగన్వాడీ టీచర్ల ద్వారా నిర్వహించారు. చిన్నపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారని, అది చట్టరీత్యా నేరమని, అది వారి భవిష్యత్తుకు తీరని లోటని, బాలికలను చదవనిద్దాం, బాలికను ఎదగనిద్దామనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సుంకరపాలెం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చిన్నపిల్లలను బలి చేయవద్దు, బలి చేయవద్దు, వద్దు వద్దు, బాల్య వివాహాలు వద్దు, బాల్య వివాహాలు వద్దు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీకంఠ భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో కేసరకూరి ఇంద్రకంటి గోపాలం బృందం మంత్రోక్షల నడుమ ఆధ్వర్యంలోని స్వామివారికి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, సామూహిక కుంకుమ పూజ, హోమం, పలు కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో వెలిసి ఉన్న అతి పురాతన ఆలయమైన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా రజక సంఘం వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీకంఠ భీమేశ్వర శర్మ పర్యవేక్షణలో కేసరకూరి ఇంద్రకంటి గోపాలం బృందం మంత్రోక్షల నడుమ ఆధ్వర్యంలోని స్వామివారికి లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, సామూహిక కుంకుమ పూజ, హోమం, పలు కార్యక్రమాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారికి ఆరోగ్యం అయ్యా, స్వామివారికి ఆరో అభిషేకం రుద్రం జరుగుతోంది. అందరూ ఇప్పుడు ఈ రుద్రం పళ్ళరసాలు కాబట్టి ఈ రుద్రం నేనే చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే
మనం ఈ పూజ చేసుకుంటున్నాం. జగద్గురువులండి. శృంగేరి నుంచి వచ్చారు రాజమండ్రి, శృంగేరి నుంచి వచ్చారు జగద్గురువులు. ఇది కాబట్టి చక్కగా అందరూ కూడా దండం పెట్టుకుని చెప్పండి. సర్వతీర్థం భారతీ తీర్థ ఆశ్రయే అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతమూర్తినం శ్రీ చంద్రశేఖరం గురుం ప్రణమామి ముదాన్వహం. శిరస్సు వంటి ఆడమగందరూ దండం పెట్టుకుని హర హర జయ జయ శంకర హర హర. స్వామివారికి సప్తమరుద్రం సప్త సప్తష్ట సప్త అని చెప్పారు. 7వ రుద్రం జరుగుతుంది. ఈ పిల్లల్ని ఇవన్నీ ఇవ్వండి స్వామివారికి. చక్కటి మధుర మోహనమైనటువంటి ఇవి కూడా ముందర రసాలు, తర్వాత 8 భ్రమరాంబాష్టకంలో మీరు చదివారు ఎప్పుడైనా? భ్రమరాంబాదేవి ఎక్కడుందండి? భ్రమరాంబాదేవి ఎక్కడుంది? మాణిక్యాంబ. భ్రమరాంబ మనకి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు మాకు బాగా పరిచయం. వారి పిఏకి ఫోన్ చేస్తే 50 మంది వచ్చి అర్చక స్వామి భ్రమరాంబాదేవి దగ్గరికి కూడా తీసుకువెళ్ళి మల్లికార్జున దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి అప్పుడే 12 అయింది. ఆకలేసుకుంటున్నారు. అమ్మ దీపాలు వెలిగింది కంటే భోజనం చేయండి అని ఆ భోజనాలు చేసి కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలోని 47వ రోజు కీర్తిశేషుడు సత్యబాబు గురుస్వామి శిష్య బృందం మరియు శ్రీమతి తోట సూర్య చంద్ర దివ్య కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన స్వాములకు 54 రోజుల పాటు భిక్షా కార్యక్రమంలో భాగంగా గురుస్వాముల పర్యవేక్షణలోని 47వ రోజు కీర్తిశేషుడు సత్యబాబు గురుస్వామి శిష్య బృందం మరియు శ్రీమతి తోట సూర్య చంద్ర దివ్య కుటుంబ సభ్యులచే సుమారు 300 మంది స్వాములకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశారు. దాతల సహకారంతో ప్రతి సంవత్సరం స్వాములకు ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్వాములు, ఆలయ కమిటీ వారు పాల్గొన్నారు.
అందరూ కూడా త్రయంబక త్రయంబక త్రయంబక
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం గ్రామంలో ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం చేపట్టారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 59వ వారోత్సవాలు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముమ్మడివరం గ్రామంలో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఏకాదశి రోజున పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ముమ్మడివరం గ్రామంలో 1965 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి తర్వాత స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాంద్ర సింధు వేదమనుపేర ప్రఖ్యాతిగాంచిన కాల జ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళీమాంబ, సప్తసతి వీరకాళీమాంబ శతకాళి ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు అయిన స్వామివారిని పూజించడం వల్ల, దర్శించడం వల్ల కోరిన కోరికలు తీర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం గ్రామంలో ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం చేపట్టారు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి 59వ వారోత్సవాలు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ముమ్మడివరం గ్రామంలో వేంచేసి ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో ఏకాదశి రోజున పురస్కరించుకొని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ముమ్మడివరం గ్రామంలో 1965 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కార్తీక మాసం పౌర్ణమి తర్వాత స్వామివారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సాంద్ర సింధు వేదమనుపేర ప్రఖ్యాతిగాంచిన కాల జ్ఞానాన్ని బోధించిన మహాయోగి, ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళీమాంబ, సప్తసతి వీరకాళీమాంబ శతకాళి ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు అయిన స్వామివారిని పూజించడం వల్ల, దర్శించడం వల్ల కోరిన కోరికలు తీర్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
తాళరేవు మండలం తాళరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్ష పత్ర పూజ జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం శివాలయంలోని కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో అనంతరం వీరభద్రుని ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అగ్నికుల క్షత్రియ సంక్షేమం సంఘం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష పత్ర పూజ అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడింది. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులను పొందారు. తాళరేవు మండలం తాళరేవు శివాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో కార్తీక లక్ష పత్ర పూజ జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం శివాలయంలోని కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అగ్నికుల క్షత్రియ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో అనంతరం వీరభద్రుని ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన అగ్నికుల క్షత్రియ సంక్షేమం సంఘం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష పత్ర పూజ అనంతరం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడింది. భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి ఆశీస్సులను పొందారు. సమర్పించడం జరిగింది. తర్వాత 3 కాయిన్లు, ఒక కాయిన్ బంగారు, ఒక కాయిన్ ధాన్యం, ఒక కాయిన్ నెయ్యి, ఈ 3 కూడా దానం చేయమని చెప్పారండి. దానం చేస్తే శరీరం శుద్ధి అవుతుంది. మనకి తెలిసి కానీ పాపాలు ఎన్నో చేస్తూ ఉంటాం. అనేక రకమైనటువంటి మనం తిన్నా మాట్లాడినా ఇటువంటి తెలిసినా తెలియకపోయినా తెలిసి చేసినటువంటి పాపాలన్నీ కూడా మన శరీరాన్ని ఆపాదించబడి ఉంటాయి. ఇటువంటి పాపాలన్నీ తొలగాలంటే స్వర్ణము అంటే బంగారము, సహస్రశీర్షం దేవం విశ్వాక్షం నిత్యం విస్మరణ ఏవం వేద आगतवान् भवति ధాన్యం అనుకోని ఒక కాయిన్ ఏమో నెయ్యి అనుకోమని చెప్పి దానం కింద విడిచిపెట్టారు. తర్వాత అక్కడికి శరీర ఈ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి మా పదులు ఇక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులందరూ కూడా చక్కగా మంత్రాలు చెప్పి, మాకు మంత్రాలు రావు కాబట్టి మీరు అందరూ కూడా మీకు బాధ్యత అప్పచెప్తున్నాం, మా కుటుంబం బాగుండాలి, మా గ్రామం బాగుండాలి, మేము అందరం బాగుండాలంటే మా బదులుగా మీరు అందరూ కూడా మాకు ఈ పూజ చేసి పెట్టండి అని చెప్పి బ్రాహ్మణులందరికీ కూడా ఆ దక్షిణ, ఆ మారేడుదలం, పోక చెక్క ఇచ్చి మా అందరికీ కూడా బాధ్యత అప్పచెప్పినట్టు అనమాట. పూజ చేయమని చెప్పి సాయంత్రం వరకు. కాబట్టి మీ బదులుగా మీ అందరం మీ శ్రేయస్సు కోరి మేమందరం చక్కగా భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి అభిషేకము, రుద్రాక్ష పూజ, పత్రి పూజ, కుంకుమ పూజ. జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి ప్లకార్డులు, కార్డులు చేపట్టి మహిళలు, బాలికలకు మద్దతుగా నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న పలు హింసలను గురించి ప్రస్తావించి అటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, సంప్రదించవలసిన ప్రభుత్వ శాఖల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయ్ మహిళా మండలి ఉమెన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఝాన్సీ మాట్లాడారు. పలు మహిళా బాలికల చట్టాల గురించి వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ర్యాలీలోని చిత్రాలతో కూడిన సమాచార కరపత్రికలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మరియు పోలవరం మండలానికి చెందిన మహిళలు, భీమాబాయి మహిళా మండలి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి ప్లకార్డులు కార్డులు చేపట్టి మహిళలు బాలికలకు మద్దతుగా నినాదాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న పలు హింసలను గురించి ప్రస్తావించి అటువంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలు, సంప్రదించవలసిన ప్రభుత్వ శాఖల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భీమాబాయ్ మహిళా మండలి ఉమెన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్ ఝాన్సీ మాట్లాడారు. పలు మహిళా బాలికల చట్టాల గురించి వివరించి వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ సందర్భంగా ర్యాలీలోని చిత్రాలతో కూడిన సమాచార కరపత్రికలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాళరేవు మరియు పోలవరం మండలానికి చెందిన మహిళలు, భీమాబాయి మహిళా మండలి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో తాళరేవు భీమాబాయి మహిళా మండలి ప్రధాన కార్యాలయం నందు నిర్వహించడం జరిగింది. దీంట్లో మహిళలకు ఉన్నటువంటి చట్టాల గురించి, హక్కుల గురించి వివరిస్తూ వాళ్ళ యొక్క చైతన్యాన్ని చాటుకుంటూ వివిధ పేటల్లో తిరిగి ఈ మహిళలపై జరుగుతున్న హింస, వాళ్ళకున్న చట్టాలను మరియు బాల్య వివాహాల గురించి కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మరి గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము కాజులూరు, వరపల్లి మండలాల్లో 25-26 తారీఖుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా 16 రోజులు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ మరియు డిసెంబర్ 1 హెచ్ఐవి/ఎయిడ్స్ డే దినాన్ని, అదేవిధంగా 3వ తారీఖున ఫిజికల్లీ ఛాలెంజ్ దినోత్సవాన్ని కూడా మనం చేసుకుంటూ 10వ తారీఖు డిసెంబర్ 10వ తారీఖున అంతర్జాతీయ మానవ హక్కుల దినంతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుందని భీమాబాయి మహిళా మండలి తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి గ్రామంలో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం వారి తనయుడు యువ నాయకుడు గిరిబాబును కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్, నియోజకవర్గ వైసీపీ నాయకులు బద్దిరెడ్డి గోవిందబాబు ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఏలేశ్వరం మండలానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సొసైటీ డైరెక్టర్లతో పాటు పలువురు నాయకులు ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ముద్రగడ పరిచయం చేసుకున్నారు. ముద్రగడ్ని కలిసిన వారిలో పిసటి అప్పలరాజు, నానిశెట్టి లోవరాజు, పట్టా సుబ్బారావు, పలివెల రామచంద్రరావు, సిరివరపు రాజేష్ తదితర నాయకులు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి గ్రామంలో మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం వారి తనయుడు యువ నాయకుడు గిరిబాబును కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం నగర పంచాయతీ 3వ వార్డు కౌన్సిలర్, నియోజకవర్గ వైసీపీ నాయకులు బద్దిరెడ్డి గోవిందబాబు ఆధ్వర్యంలో సుమారు 150 మంది ఏలేశ్వరం మండలానికి చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సొసైటీ డైరెక్టర్లతో పాటు పలువురు నాయకులు ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా ముద్రగడ పరిచయం చేసుకున్నారు. ముద్రగడ్ని కలిసిన వారిలో పిసటి అప్పలరాజు, నానిశెట్టి లోవరాజు, పట్టా సుబ్బారావు, పలివెల రామచంద్రరావు, సిరివరపు రాజేష్ తదితర నాయకులు ఉన్నారు.
బిఆర్ అంబేద్కర్ ప్రకాశం జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని కమ్మిరెడ్డిపాలెంలో అంబేద్కర్ వెల్ఫేర్ ఎస్ఐటి సొసైటీ ఆధ్వర్యంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకాశం జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట గ్రామం కమ్మిరెడ్డిపాలెంలోని అంబేద్కర్ వెల్ఫేర్ ఎస్సీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెటిల్ కోడ్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని కంటంశెట్టి శ్రీనివాస్, పూసి జయలక్ష్మి, భాస్కర్ రావు, దరణాల రామకృష్ణ, మిద్ది ఆదినారాయణ, వీర ఇస్సాక్, దేవపాటి వెంకటేశ్వరరావు, గుబ్బల మూర్తి, నల్ల శ్రీను, అంపటి సత్యనారాయణ, స్టీఫెన్ బాబు, జక్కల అరుణ్ కుమార్, మోర్తా మహాలక్ష్మి, మాకే నరసింహమూర్తి, వీర జగపతి మరియు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ ప్రకాశం జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని కమ్మిరెడ్డిపాలెంలో అంబేద్కర్ వెల్ఫేర్ ఎస్ఐటి సొసైటీ ఆధ్వర్యంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రకాశం జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని కొత్తపేట గ్రామం కమ్మిరెడ్డిపాలెంలోని అంబేద్కర్ వెల్ఫేర్ ఎస్సీ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెటిల్ కోడ్ను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోని కంటంశెట్టి శ్రీనివాస్, పూసి జయలక్ష్మి, భాస్కర్ రావు, దరణాల రామకృష్ణ, మిద్ది ఆదినారాయణ, వీర ఇస్సాక్, దేవపాటి వెంకటేశ్వరరావు, గుబ్బల మూర్తి, నల్ల శ్రీను, అంపటి సత్యనారాయణ, స్టీఫెన్ బాబు, జక్కల అరుణ్ కుమార్, మోర్తా మహాలక్ష్మి, మాకే నరసింహమూర్తి, వీర జగపతి మరియు తదితరులు పాల్గొన్నారు. అయితే మనకు రాజ్యాంగం ఏర్పడిందో ఆ రాజ్యాంగాన్ని గౌరవించాలి. మనం రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రాజ్యాంగాన్ని మనం పాటించాలి. అప్పుడే మన ఒక భారతదేశ పౌరుడిగా మన దేశాన్ని మనం గౌరవించుకున్న వాళ్ళు అవుతాం. రాజ్యాంగం నీడలో మనందరం కూడా నడవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి అవకాశాన్ని నాకు అందించినందుకు ఇక్కడ యువతకి, పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు. చాలామంది వేదిక మీద ఉన్నారు. వార్డెన్ గారు, దేవపాటి సత్యనారాయణ గారు, స్టీఫెన్ బాబు గారు, ఇంకా మిద్దె ఆదినారాయణ గారు, మన సర్పంచ్ గారు భూసి జయలక్ష్మి గారు, దన్నాల రామకృష్ణ గారు, కంటంశెట్టి శ్రీని గారు, భూసి భాస్కర్ రావు గారు, రాంబాబు గారు, మూర్తి గారు, బాబ్జీ గారు, విష్ణుమూర్తి గారు, వాసిరెడ్డి రామకృష్ణ గారు, చాలామంది ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అరుణ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. దేశానికి దిశ నిర్దేశం చేస్తూ నేటికి 75 సంవత్సరాలుగా అతిపెద్దచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మన సోదరులు సత్యనారాయణ గారు చెప్పారు. ముందుగా చాలా విషయాలు చక్కగా చెప్పారు. Thank you. Very good. Very good. గారు
అలా ఆనందాన్ని మనకు కాదనకూడదు. లేదు సార్, లేదు సార్. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చింతల శ్రీను రోడ్డు ప్రమాదంలో గాయపడి జగ్గంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు. గత 2 రోజుల నుంచి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్కు తరలించారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకువెళ్లిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలియజేసినట్లుగా బంధువులు మీడియాకు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్కు 1,30,000 కట్టించుకున్నట్లుగా తెలిపారు. ప్రతిసారి ఈ ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. తమకు తగిన న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తాము అంటూ హెచ్చరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చింతల శ్రీను రోడ్డు ప్రమాదంలో గాయపడి జగ్గంపేట కార్తికేయ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం శనివారం చేరాడు. గత 2 రోజుల నుంచి ఆపరేషన్ చేస్తామని చెప్పి మంగళవారం ఆపరేషన్ థియేటర్కు తరలించారు. ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకువెళ్లిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు తెలియజేసినట్లుగా బంధువులు మీడియాకు తెలిపారు. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్కు 1,30,000 కట్టించుకున్నట్లుగా తెలిపారు. ప్రతిసారి ఈ ఆసుపత్రిలో ఇటువంటి ఘటనలు పునరావృతం అవుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద మృతుడి బంధువులు భీష్మించుకుని కూర్చున్నారు. తమకు తగిన న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తాము అంటూ హెచ్చరించారు. ముందే చెప్పామండి మీ వల్ల అవుతుందా లేదా లేదా అక్కడ తీసుకోమంటారు బయట లేదు మన దగ్గర ఎక్విప్మెంట్ అంతా ఉందన్నారండి. వాళ్ళకి ఆపరేషన్ చేసి మనం చచ్చిపోవడంటే దానికి అర్థమే ఉందండి. ఇంకా హాస్పిటల్ ఎందుకంటే ఇంకా చెయ్యరికి ఇద్దని వెళ్తాం, దాన్ని చచ్చిపోవడంటే మనం ఏం చెప్తాం ఇంకా బుర్రకి సీరియస్ ఉన్న మనిషిని ఆపరేషన్ తీసుకెళ్ళాడు మనిషి ఇక్కడ డబ్బులు లేవు ఎక్కడ పర్వాలేదు. ఈ హాస్పిటల్ తాకలేడు మెల్లో తీసి తాడు తాకలేడు తీసి 30,000 ఖర్చు మొత్తం గడ్డలో పెట్టాడండి. ఓన్లీ ఏంటంటే ఫైనాన్స్ బతుకులు అడుకో దాంతో మొత్తం ఫైనాన్షియల్ అయిపోతుంది. ఉన్నా తప్పించి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళు 90 మంది ఉంది. 50 మంది కింద వచ్చారు భగవంతుడు కూడా ఉన్నారండి. మా కరం కార్పొరేట్ బాగుంటుంది జాయిన్ చేసేవాడు. ప్రతి ఒక్కరు వచ్చిన ఎందుకు జాయిన్ చేసేవాడు కట్టమన్నాడండి. కంటికి ఆపరేషన్ అంటే మనిషిని చంపారంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ పసలం చేసి పడుకోవడండి. చిన్న చిన్న దెబ్బగా మనిషిని చంపారంటే ఇంకా హాస్పిటల్కి వెళ్ళి పని లేదండి. నిజంగానే ఎవరంటారు కాదంటారండి. హాస్పిటల్ అండి లేదండి, ఒక షుగర్ లేదు, లేదండి. మొత్తం టెస్టులు చేసే కదా ఆపరేషన్ తీసుకెళ్తారు. మనం జరిగిందండి ఒక తేడా ఇలాగా వచ్చేసి ఇప్పుడన్నా చెక్ చేసుకుని తేడా ఉంటే చేయరు కదండి. ఆటకి ఒకటి ఉంటే మొన్న ఇలా జరిగింది. ఇప్పుడు బాగా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ బాగా చూసుకోవాలన్నారు. మొత్తానికి వీళ్ళకి వయసులు బాగా చెందిన వీళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. వి న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.